హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో గురుచరిత్ర సప్తాహ పారాయణం ఎలా చేయాలి, అసలు గురుచరిత్ర అంటే ఏంటి, గురుచరిత్ర సప్తాహ పారాయణమే చేయాలా లేకపోతే ప్రతిరోజు నిత్య పారాయణలాగా చేసుకోవచ్చా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ గురుచరిత్ర అంటే గురుచరిత్ర అనేది ఒక పవిత్రమైన గ్రంథం. ఇది గురు దత్తాత్రేయ స్వరూపమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర మరి వారి ఉపదేశాలు ఇందులో మనకి వివరంగా ఉంటాయి. ఈ గ్రంథాన్ని చదవడం వలన మనకి సకల పాపాలు కర్మబంధాలు తొలగిపోతాయని గురువులు చెప్తున్నారు. గురుచరిత్ర సప్తాహం అంటే 7 రోజులు. ఈ 7 రోజుల్లో శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని పూర్తిగా చదవడాన్ని సప్తాహ పారాయణం అంటారు. ఇది క్రమ పద్ధతిలో ఒక పద్ధతిలో నియమాలు పాటిస్తూ చేయాలి. ఇది నిశ్చలమైన భక్తు మనస్సు పవిత్రం చాలా ముఖ్యం. ఈ గురుచరిత్ర సప్తాహ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఒక సంకల్పం చెప్పుకుని స్టార్ట్ చేస్తే కనుక ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. 7 రోజులు పారాయణ కంప్లీట్ అవ్వగానే మీరు అనుకున్న కోరిక కంపల్సరీ తీరుతుందండి. ఈ గురుచరిత్ర సప్తాహ పారాయణము ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, అంటే అధ్యాయాల వైజ్గా. నేనైతే ఎక్రాల్ భరద్వాజ గారి గురుచరిత్ర బుక్, అది మన అందరం అంటే తెలుగు చాలా క్లియర్గా చదవడానికి వీలుగా బాగుంటుందని నేనైతే ఆ బుక్ని ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఒకసారి ఆ బుక్ చూడండి. ఆ బుక్ చదవడానికి చాలా బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, మన వాడుక భాషలో ఉంటుంది అనమాట. ఒక కథలు చదువుతున్నట్టు మనకి అనిపిస్తుంది, చాలా ఈజీగా చదవచ్చు. గురుచరిత్ర 1వ రోజేమో 1 నుంచి 5వ అధ్యాయం వరకు, 2వ రోజు 6 నుండి 10వ అధ్యాయం వరకు, 3వ రోజు 11 నుంచి 15వ అధ్యాయం వరకు, 4వ రోజు 16 నుండి 20వ అధ్యాయం వరకు, 5వ రోజు 21 నుంచి 25వ అధ్యాయం వరకు, 6వ రోజు 26 నుంచి 30వ అధ్యాయం వరకు, 7వ రోజు 31 నుంచి 53వ అధ్యాయం వరకు ఉంటాయి. ఆ బుక్లో మనకి ఫస్టే గురుచరిత్ర ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి, గురుచరిత్ర చదవడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అన్నీ క్లియర్గా ఉంటాయండి. ఫస్ట్ మనం అవి చదువుకోవాలి. మామూలుగా అయితే గురుచరిత్ర చదివే ముందు సప్తాహ పారాయణకి ప్రతిరోజు ముందు స్నానం చేసి మంచి శుభ్రంగా ఉన్న బట్టలు ధరించి మనం ఒక ప్లేస్ పెట్టుకోవాలి. ఆ ప్లేస్ శుభ్రంగా ఉండేటట్టు చేసుకుని అక్కడ గురు దత్తాత్రేయుల వారి పటాన్ని పెట్టుకొని దీపారాధన చేసుకుని ఆయనకి నైవేద్యం అంటే పంచోపచారం దీపం నైవేద్యం అవన్నీ పెట్టుకుని ఆ రోజు ఫస్ట్గా గణపతి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు ఉంది కదా, అలా ఆ శ్లోకాన్ని గురు శ్లోకాన్ని ఏదో ఒకటి చదువుకొని మనం పారాయణ అయితే స్టార్ట్ చేయాలి. ఈ పారాయణకి శ్రద్ధ భక్తి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు అని ఉంటాయి కదా, ప్రతిరోజు 1 నుంచి ఇన్ని అధ్యాయాలు చదవాలని ఉంటాయి. 7 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మనం ఎవరైనా చేయగలిగితే అన్నదానం చేయొచ్చండి. లేకపోతే మూగజీవులు ఉంటాయి కదా, కుక్కలకి వాటికి చపాతీ అవి రోజు గురుచరిత్ర అవ్వగానే మనం ఏదో ఒక మూగజీవానికి ఏదో ఒకటి పెట్టి రావాలండి. అది మనకు కుదిరిన దాన్ని బట్టి, లేకపోతే 7 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మూగజీవాలకి ఏదో ఒకటి పెట్టి, ఆవుకు కానీ కుక్కకు కానీ ఏదో ఒకటి పెట్టి తర్వాత అన్నదానం చేయడం మాకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు శనగలు నానబెట్టి బాబా గారి గుడి కానీ దత్తాత్రేయ స్వామి గారు మీకు ఏ గుడి అయితే దగ్గరలో ఉంటుందో ఆ గుడికి వెళ్ళి శనగల్ని ఆ గుడిలో వచ్చే భక్తులకి ప్రసాదంగా సమర్పించి ఆ రోజుతో సప్తాహ పారాయణం కంప్లీట్ అవుతుందండి. ఈ గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల గ్రహ దోషాలు ఆరోగ్య సమస్యలు మనకి ముందు మెయిన్ మనశ్శాంతిగా ఉంటుందండి. గురుచరిత్ర కంప్లీట్ చేయడానికి ముందు అసలు ముందు గురువు అనుగ్రహం ఉండాలి. గురు అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమండి. యాక్చువల్గా చెప్పాలండి, చాలా బాధ. నేను గురుచరిత్ర స్టార్ట్ చేశాను కానీ నా గురుచరిత్ర కంప్లీట్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు బాబు ఉన్నాడండి, వాడికి 2.5 years. వాడికి నాకు ఇద్దరికి ఒకేసారి ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్. దానివల్ల గురుచరిత్ర సగంలోనే నేను ఆపేయాల్సి వచ్చింది. చూద్దాం, మళ్ళీ
ఎప్పుడై ఎప్పుడు మళ్ళీ గురుచరిత్ర స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తానో, ఆ రోజు మీకు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఎవరైనా గురుచరిత్ర స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే నేనిచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూజ్ అవుతుందని చెప్పానండి. గురుచరిత్రకు మాత్రం ముందు గురువు అనుగ్రహం ఉండాలండి. అండ్ శ్రద్ధ, భక్తితో మనం గురుచరిత్ర పారాయణ చేయగలం. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో అడగండి. గురుచరిత్రకి కలశం అయితే కంపల్సరీ అవసరం లేదండి. ఓన్లీ దేవుడి పటం ఒకటి దీపారాధన చేసుకొని, మనకి తగిన నైవేద్యం పెట్టుకొని ముందు కాన్సంట్రేషన్ ఉండాలి గురుచరిత్ర చదవడానికి. అంతే అండి మెయిన్. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. గురుచరిత్ర నిత్య పారాయణకి ఎటువంటి నియమాలు లేవండి. కానీ సప్తాహ పారాయణకి మాత్రం కొన్ని నియమాలనేవి ఉంటాయండి. సాత్విక ఆహారం తినాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలండి. అంతే అండి. ఇంకేమైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ గురుచరిత్ర గురించి కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.